హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరి రాఖీలు కట్టుకున్నారా? ఇప్పుడైతే మా పాప అయితే మా బాబుకు రాఖీ అయితే కడుతుంది. పొద్దున్నే త్వరగా పని అయితే చేసుకొని వానికైతే రాఖీ అయితే కడుతుంది చిన్నోనికి. వాడు కుదురుగా అయితే అస్సలు కూర్చోడండి. ఎక్కడైనా కుదురుగా కూర్చోరా అంటే అస్సలు కూర్చోడనమాట. ఇక వాళ్ళ అక్క బతిమలాడుతూ కూర్చోబెట్టి అయితే రాఖీ అయితే కడుతుంది. రాఖీ చూడండి, బ్రో అని రాసున్న రాఖీ అయితే వచ్చి కడుతుంది. బిఆర్ఓ బ్రో అనే రాఖీ అయితే తెచ్చిందనమాట తమ్ముడికి. మాకు అక్కకు ఇద్దరు కొడుకులు, వాళ్ళకి ఇట్లా సేమ్ రాఖీలు అయితే తెచ్చింది. ఇంకా దీనికైతే కట్టేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, రాఖీ అయితే కట్టింది. రాఖీ మంచిగా చూపిస్తుంది అనమాట. చూడండి అన్నట్టుగా మా చిన్నోడైతే ఇంత క్యూట్గా కూర్చుంటాడో. ఒక్కొక్కసారి అయితే అస్సలు కుదురుగా కూర్చోడు. ఇప్పుడు చూడండి మంచిగా కూర్చుండు. రాఖీ కట్టించుకొని మంచిగా స్వీట్ అయితే పెట్టింది వాళ్ళ అక్క. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అక్కకు బొట్టు పెట్టేసి డబ్బులు పెట్టేసి కాళ్ళు అయితే మొక్కుతున్నాడు మా చిన్నోడు. కాళ్ళు మొక్కడానికైతే అస్సలు ఇష్టపడాడు అనమాట. వాడు మంచిగా ఉంటే బాగానే మొక్కుతాడు. వానికి నచ్చలేదు అనుకో అస్సలు మొక్కడు అనమాట. కాళ్ళు మొక్కరా అక్కకి అంటే ఇప్పుడైతే బాగానే మొక్కాడు. ఒక్కొక్కసారి అయితే అస్సలు మొక్కడు ఫ్రెండ్స్, ఎందుకో ఏమో. ఇక కాళ్ళు అయితే మొక్కేశాడు. ఇక తర్వాత వాళ్ళ అక్కకి ఇట్లా కొంచెం స్వీట్ అయితే తినిపించాడు. స్వీట్ తినిపించిన తర్వాత ఇక మేమైతే త్వరగా పని అయితే చేసుకొని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికైతే రెడీ అయ్యానండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాను. త్వరగా రెడీ అయ్యి ఇక రోడ్డు మీదకి వెళ్ళాను. తొందరగా అయితే బస్సు మాకు ఎదురుగానే వచ్చింది. ఇక వెయిట్ చేయాలంటే పిల్లలతోటి అస్సలు కాదు కదా. వెళ్ళగానే బస్సు అయితే వచ్చింది. మంచిగా బస్సు అయితే ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అనమాట. ఇక రాఖీ పౌర్ణమి కదా అనేసి అయితే వెళ్ళాను. అక్క ఇట్లా వచ్చిందనమాట. అక్క వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. అక్క వాళ్ళ చిన్న కొడుకు అయితే అక్కడికి వెళ్ళలేదనమాట. వర్షం అయితే ఫుల్ వర్షం కొడుతుంది అనేసి అయితే ఇక్కడే కట్టేసింది. పెద్ద బాబు అయితే రాలేదు. ఇక చిన్న బాబుకి ఒక్కనికే కట్టేసింది. అక్కకైతే ఇద్దరు బాబులు అనమాట. అక్కడ పక్క కూర్చుని చూడండి, తనే మా అక్క నేనే అనమాట. మా అక్క నేను, మాకు బ్రదర్స్ అయితే లేరు. అన్న ఉండేవాడు, కాకపోతే చనిపోయాడు అనమాట. నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు. ఇంకో ఇద్దరైతే రాఖీలు అయితే చూపిస్తున్నారు కదా. ఇతను వచ్చేసి మా బావ అన్నమాట. బావ గిట్లా రాఖీ అయితే కడుతుంది. మా పాప ఎప్పుడైనా ఇంటికి వెళ్ళే కట్టేది, కాకపోతే ఇప్పుడైతే వెళ్ళలేదు. అమ్మ వాళ్ళ ఇంటికాన్నే కలవడం వల్ల ఇక్కడే కట్టేస్తుంది అనమాట. ఇక రాఖీ కట్టేసి స్వీట్ ఇట్లా పెట్టేసింది అనమాట పాప. ఇక మా కొడుకు వచ్చేసి ఇక బొట్టు పెట్టి శారీ అయితే పెడుతుండు. అక్కనైతే పాపకు శారీ బాగుంటుంది అనేసి అయితే తెచ్చిందనమాట. ఇక తనకి ఇట్లా శారీ కావాలి అని అనింది. అందుకనేసి అయితే శారీ పెట్టేసింది అక్క. ఇక నేనైతే మా నాన్నకైతే రాఖీ అయితే కడుతున్నానండి. తప్పుగా అనుకోకండి, నాన్నకైతే హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేనైతే బెడ్ పైన కడుతున్నాను. నాన్న కింది నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడనమాట. అందుకనేసి అయితే బెడ్ పైనే కట్టాను. తను వచ్చేసి మా అమ్మ అనమాట. అమ్మ గిట్లా రాఖీ అయితే కట్టాను ఫ్రెండ్స్. ఇక ఇద్దరికైతే రాఖీ అయితే కట్టాను అనమాట. ఇక ఈరోజు అయితే ఇలా గడిచిందనమాట నాకు. ఇక ఇద్దరికి రాఖీ కట్టేసి ఇక తినిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాం. ఇంకా రాఖీ కట్టేసి స్వీట్స్ పెట్టేసి ఇక తినేసాము. తినిన తర్వాత ఇక కొద్దిసేపు అయితే అక్క నేను అందరం అయితే కొద్దిసేపు కూర్చొని మాట్లాడాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అక్క నేనే అనమాట. తను వచ్చేసి మా అక్క. మాకైతే ఇక బ్రదర్స్ అయితే లేరు. లేని వాళ్ళకే విలువ తెలుస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.